గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కూడికకు వచ్చిన మీకు అందరకు శుభాలు తెలియపరుస్తున్నాను. నిన్నటి దినమందు మిన్ను షారోన్లను వైజాగ్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అందుకే దైవ సేవకులు రాజకుమారి గారికి అప్పగించాను. వారు వచ్చి ఈ కూడికి నడిపించారు. ఆశీర్వాదకరంగా జరిగిందని చెప్పారు. కాబట్టి మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు మీకు అందరికీ తెలుసు కదా. శుక్రవారం ఉదయం 9 గంటలకు గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభమవుతుంది. రక్షణానంద్ గారు మనకి డ్రింక్స్ కానీ టీలు కానీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈస్టర్ ఆరాధన ఆదివారం మనకు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి కొంతమంది యవన బిడ్డలు పేర్లు చెప్పాను కదా, వారు టిఫిన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కాబట్టి అన్ని కూడికల్లో పాలు పొందండి. తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలో మనకి స్పెషల్ కూడికలు కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు కుటుంబ సమేతాలుగా మాత్రమే కాకుండా ఒక్కొక్కరు కనీసం ఒక్క క్రొత్తవాన్ని తీసుకురండి. ప్రభు మాటలు వారికి వినిపించడానికి, సువార్త వారి చెవులో వేయడానికి ఒక్కొక్కరు కనీసం ఒక్కరిని తీసుకురండి. ఒక 10 మంది 20 మంది అని చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రొత్త వారిని, ఏ చర్చికి వెళ్లకుండా ఉంటారు కదండి, వారిని తీసుకువచ్చి మందిరంలో కూర్చోబెట్టి ఆ గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈస్టర్ సందర్భంగా దేవుని యొక్క మాటలు వారికి వినిపించాలని ప్రభు పేరట మీకు హెచ్చరిక చేస్తున్నాను. నా భాష అర్థమైందా? నేను తెలుగులో మాట్లాడానా, సంస్కృతంలో మాట్లాడానా, హిందీలో మాట్లాడానా, మరాఠీలో మాట్లాడానా, తెలుగులో మాట్లాడానా? అందరికి అర్థమైంది కదా. మరి కనీసం తలవపట్టలేదే. ఆ పని మాత్రం మాకు చెప్పకండి అన్నట్లుగా చూస్తున్నారు నా వంక. చేస్తారు అలాగా? కొంతమంది మాత్రమే చక్కగా తల ఊపుతున్నారు. ఆ మాత్రం చేయకపోతే ఎలాగండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం ఒక క్రొత్త వారిని దేవుని మందిరానికి నడిపించి ఆ విధంగా ప్రభు పనిలో తోడ్పడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరిని అడుగుతానో తెలియదు. మీరు తీసుకొచ్చారా అని అడుగుతా. అందరిని అడగడానికి టైం సరిపోదు కదా. కాబట్టి ఎవరిని అడుగుతాను, నా కళ్ళలో ఎవరు పడతారో, నా దృష్టిలోకి ఎవరు వస్తారో వారిని 2 3 4 పురుషుల్ని, స్త్రీలను అడుగుతా. అర్థమైందా? వారు మాత్రం అబద్ధం ఆడకుండా సమాధానం చెప్పాలి. తప్పకుండా అడుగుతా. ఓకే. కాబట్టి ప్రభు పనిలో తోడ్పడండి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మన టైటిల్ ఏంటంటే ఆ గడియ. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ గడియ వచ్చినప్పుడు యేసు ప్రభు పాపుల చేతికి అప్పగించబడ్డాడు అని మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనంలో మనం చదువుతున్నాం. తర్వాత ఆ గడియ అనే మాట మరొక చోట ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభు ఆయన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో దాదాపు 53 సార్లు ప్రభు అంటాడు తండ్రి తండ్రి అనకుండా నా తండ్రి నా తండ్రి నా తండ్రి. కాబట్టి యేసు ప్రభు నా తండ్రి అని పదే పదే అనడంలో తండ్రికి ప్రభుకి మధ్య ఉన్నటువంటి ఆ డీపెస్ట్ రిలేషన్ అన్నమాట. ఆ అద్భుతమైనటువంటి సహవాసం. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది వివరించడం కష్టం. అసలు యేసు ప్రభుకి ఆయన తండ్రికి ఉన్నటువంటి సంబంధాన యూనిటీని ఏమంటారంటే ఇంగ్లీష్లో, ఆ యూనిటీ ఇంకా మనకు రాదు, మనకు సాధ్యం కాదు. అది ప్రభువుకు మాత్రమే సాధ్యం.
దట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ ఎసెన్స్ అంటారు. యూనియన్ ఆఫ్ ఎసెన్స్ పదార్థానికి సంబంధించింది. అంటే ఎముకల్లో ఎముక, మాంసములో మాంసం అన్నట్టుగా అలాంటి యునిక్ రిలేషన్ యేసు ప్రభుకు తండ్రితో ఉన్నది. అలాంటి యునిక్ రిలేషన్ తండ్రితో మనకు లేకపోయినా దేవునితో మన సహవాసం చాలా ప్రత్యేకముగా ఉండాలి. మనుషులతో మనకున్న సహవాసము కంటే, కుటుంబ సభ్యులతో మనకున్న సహవాసము కంటే, చివరికి నేను చాలాసార్లు చెప్తుంటాను, లోకంలో ఉన్న అన్ని రిలేషన్స్ కంటే భార్య భర్తల మధ్య ఉండే రిలేషన్ చాలా శ్రేష్టమైనది, చాలా యూనిక్ అన్నమాట, ప్రత్యేకమైనది. స్తోత్రం. వారిద్దరిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఏక శరీరము. నేను పెళ్ళిళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటాను. వన్స్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ యునైటెడ్ ఇన్ హోలీ మ్యాట్రిమోనీ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్, దే ఆర్ నో లాంగర్ టు బట్ వన్ ఫ్లెష్ అని బైబిల్ చెప్తుంది. ఆదికాండం 2వ అధ్యాయంలోనే ఆ విషయాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఈ విధంగా అనేక చోట్ల ఏక శరీరం, ఏక శరీరం, ఏక శరీరం. మరి భార్య భర్తల మధ్య సంబంధమే అంత పటిష్టమైన పవిత్రమైన సంబంధం అయితే, దేవుని బిడ్డలారా, దేవునితో మనకున్నటువంటి రిలేషన్, ఫెలోషిప్. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా చాలాసార్లు చెప్పాను, లోకంలో ఉన్న రిలేషన్స్ అన్నీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అవి ఒకరోజు కట్ అయిపోతాయి. దేంతో? మరణముతో కట్ అయిపోతాయి. చాలా విచారం కదండి. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఆంటీ, అంకుల్, తల్లిదండ్రులు, అత్త, మామ, భార్య, భర్త, ఈ రిలేషన్స్ అన్నీ మరణముతో కట్ అయిపోతాయి. కొంతమంది ఇలాగంటూ ఉంటారు, ప్రభు రాకడ ఆలస్యమైతే మనం మరలా ప్రభు దగ్గర కలుసుకుందాము, ఆయన రాజ్యములు మనం చూసుకుందాము అంటారు. అది కరెక్టా కదా? మనమందరము ఏమండి, ఈ లోకంలో చాలాసార్లు మనం కలుసుకుంటూ ఉంటాం. చివరికి మనమందరము దేవుని యొక్క రాజ్యములో కలుసుకుంటాం, దేవుని యొక్క సన్నిధిలో మనము కలుసుకుంటామే కానీ ఇంకక్కడ ఆంటీ కానీ, అంకులు కానీ, చెల్లి కానీ, వదిన కానీ, బావ కానీ, తోడలుడు కానీ, తోడుకోడలు కానీ, ఆడబడుసు కానీ, ఏమండి అని కానీ, ఇలాంటివి ఏమీ ఉండవు అక్కడ. మనం ఎలాగుంటాం చెప్పండి? అక్కడ దేవదూతలను పోలి ఉంటాం, చూచుకుంటామే కానీ ఒకవేళ గుర్తిస్తామేమో కానీ, స్తోత్రం, ఇంకా ఈ రిలేషన్స్ మాత్రం అక్కడ ఉండవు. ప్రైజ్ ద లార్డ్. ఆ సహవాసమే వేరు, ఆ సంతోషమే వేరు, ఆ అనుభూతే వేరు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అయితే దేవునితో మనకున్నటువంటి సహవాసం మాత్రం ఏమండి, ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రైజ్ ద లార్డ్. యుగ యుగములు, తరతరములు అది కొనసాగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ప్రభుతో మనకున్న సహవాసాన్ని మనము పాడు చేసుకోకుండా, పోగొట్టుకోకుండా, ఆ సహవాసాన్ని మనము కాపాడుకుంటే ఆయన ఎప్పుడు మనకు తండ్రి, ఆయన ఎప్పుడు మనకు దేవుడే. ఆయనతో యుగయుగములు, తరతరములు మనము ఆనందిస్తాం. మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయము మరి 15 నుంచి అనుకుంటా, 13 నుంచి, మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 13 నుంచి మనం కిందకి చదువుకుంటే ఆ మధ్యలో ఏముంటుందంటే, ప్రభుతో పాటు మనము సదాకాలం ఉంటామట. ప్రైజ్ ద లార్డ్. మనుషులతో 70-80 ఏళ్ళు మాత్రమే ఉంటాం. ఓకే, మనుషులతో మనము 70-80 ఏళ్ళు మాత్రమే ఉంటాం, 90 కీర్తన 10వ వచనం ప్రకారంగా. కానీ దేవునితో ఎంతకాలం ఉంటామట? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. కొంచెం హై పిచ్లో, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. మరోసారి సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. చేతుల పైకి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్. అందుచేత దేవునితో మన సహవాసాన్ని పాడు చేసుకోకుండా ఆ సహవాసాన్ని మనము కాపాడుకుంటూ ఆ సహవాసములో మనము బలపడుతూ ప్రభులో మనమందరము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం. ఈ సమయంలో ఇందాక చదవబడిన లేఖన భాగములో 30వ వచనం చదవడం వల్ల యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామనియు వారితో చెప్పెను. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 22 కూడా ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను. చాలు. ఇక్కడ 3 విషయాలు మనము గమనించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. యేసు ప్రభు ఎవరితో ఏకమై ఉన్నాడో చెప్పండి? తండ్రితో. మనము ప్రభుతో ఏకమై ఉండాలి. అది 2 విషయం. మొదటి విషయం, కుమారుడైన యేసు ప్రభు తండ్రితో ఏకమై ఉన్నాడు. మనము ప్రభుతో ఏకమై ఉండాలి. మూడో విషయం ఏంటంటే మనము ఒకరితో ఒకరము ఏకమై ఉండాలి. యేసు ప్రభుకి తండ్రితో సహవాసం, మనకు ప్రభుతో సహవాసం. మరి మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండకూడదు. ఏదో చర్చకు రావడం, కూర్చోవడం, ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అలాగా ఉండకూడదు. ఒక విషయం చెప్పనా? వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? ప్రక్కనున్న వారిని విష్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా అని ఒక్క నిమిషం అలాగే ఊసులు చెప్పుకోమని కాదు. నేను వాక్యం చెప్తుంటే, మేము ప్రార్థన చేస్తూ ఉంటే, ఎలాగున్నాము, ఎక్కరాగుంది, మీ సెల్ ఎలాగుంది, ఈవేళ కూర ఏంటి, పులుసెట్టవా, ఎగురెట్టవా, జస్ట్ ఒక్క నిమిషం అంతే. ప్రైజ్ ది లార్డ్. మరి మరలా వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలా? మరలా ఒకరినొకరు విష్ చేసుకుని వెళ్ళాలి. ఒకసారి ఒక్క నిమిషం అందరూ విష్ చేసుకుని ప్రక్కన ఉన్నవారిని. నిమిషం కూడా అక్కర్లేదండి, సెకండ్స్ అంతే. స్తోత్రం. నాకు వినపడలేదు. ప్రక్కనున్న వారు చేపట్టుకుని ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా అని ఒక్క నిమిషం మనసారా మనసారా, కొర 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 చూస్తా కాదు. పురుషులు విష్ చేసుకున్నారా? నేను చూడలేను, నన్ను చూడండి ఉండవు సార్. నెహెమ్యా గారు నా వెంక చూస్తున్నారు మీరు. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. నేను మర్చిపోయినా మీరు మర్చిపోవద్దు. వెళ్ళేటప్పుడు కూడా విష్ చేసుకుని వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఈ విధంగా ఈ లోకంలో మనమందరము ఒకరితో ఒకరు సహవాసం చేసుకుంటూ ప్రభులో ప్రేమతో ఆప్యాయతతో ముందుకు సాగవలసిన వారమే. నవజీవన్, నువ్వు అక్కడే ఉన్నావు కదా సౌండ్ రూమ్లో, ఒకసారి జేమ్స్ దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళి విష్ చేయి ఒకసారి. జేమ్స్ బాగున్నావు అని అడుగు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు
మనం ప్రభుతో సహవాసం చేయాలి కదా, ప్రభుతో మనం ఏకమై ఉండాలి కదా. ప్రభుతో ఏకమై ఉండడం అంటే ఆ అనుభవం ఎలాగుంటుంది? సింపుల్గా చెప్తున్నా, నేను ప్రభుతో ఏకమై ఉన్నాను, నేను ప్రభువులో ఉన్నాను, ప్రభు నాలో ఉన్నాడు, నేను ప్రభుతో ఉన్నాను, ప్రభు నాతో ఉన్నాడు అని మనము చెప్పినప్పుడు ఆ అనుభవం ఎలాగుంటుంది అని మనం ఆలోచన చేస్తే, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. చక్కని వాక్యం అది. ఓకే, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అని ప్రభు వాగ్దానం చేశాడు. అందుచేత ఇది నేను అనుకోను, కృపాపాలు అనుకోను. మరి బైబిల్ అంటే, వాక్యం అంటే దేవునితో సమానం కదా. వాక్యం అంటే దేవునితో సమానం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యంలో రెండు రకాలని చెప్తున్నా. వ్రాయబడిన వాక్యం, పలుకుబడిన వాక్యం. రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. సరే, ఏది ఏమైనా ఈ బైబిల్ ప్రభువు అనుకుందాం. నేను ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో చెప్పండి, చెప్పాలి. నేను ఎక్కడికి వచ్చానో? గుళ్ళోకి వచ్చారయ్యా, ఇది నేను అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? ప్రభువులోకి వచ్చాను. ఓకే, ప్రభువులోకి వచ్చేసానండి. నేను కనబడుతున్నానా? ఏం కనబడుతుంది? బైబిలే కనబడుతుంది. నేను కనబడుతున్నానా? లేదు. స్తోత్రం. కాబట్టి నిజంగా మనం ప్రభువులోకి వచ్చినప్పుడు ఎవరు కనబడాలా? లోకానికి ఎవరు కనబడాలా? ప్రభువే కనబడాలి. ఆయన ప్రేమ, ఆయన క్రియలు, ఆయన మనస్సు, ప్రభువే లోకానికి కనబడాలి. మనం ఎలా కోరుకోవాలి? ప్రభువా, నేను కాదయ్యా, నీవే లోకానికి కనబడాలి. ఒక చిన్న మాట చెప్పమంటారా? మీరందరూ చాలా మంచోళ్ళు. స్తోత్రం. కొన్ని పెళ్ళిళ్ళకు, కొన్ని శుభకార్యాలకు వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవులు చేసే పని చెప్తున్నా, మిమ్మల్ని గురించి చెప్పట్లేదు. చాలామంది క్రైస్తవులు చేసే పని అండి అది గృహప్రవేశం, పెళ్ళి, ఒక మంచి ఫంక్షన్ అండి. సాధారణంగా క్రైస్తవ కార్యక్రమాలు ఏ టైంకి ప్రారంభం అవుతాయి చెప్పాలి? 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరి మీరు 10 గంటలకే వస్తున్నారా ఆ గృహప్రవేశానికి, ఆ పెళ్ళికి, లేకపోతే ఆ శుభకార్యానికి? 10 గంటలకే వస్తున్నారా? కనీసం 10:30కైనా వస్తున్నారా? కనీసం 11కైనా వస్తున్నారా? పోనీ కనీసం 11:30కైనా వస్తున్నారా? అందరూ తీరుబడికి వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందండి? 12 అవుతుంది. కొంతమంది 12 దాటి కూడా వస్తారు. సరే, మనం అనుకుందాం, మనం చాలా మంచోళ్ళు అనుకుందాం. అంటే మనం 10కో 10:30కో వెళ్తున్నాం ఆ కార్యక్రమానికి. మనం అంటే మెస్సియా వర్షిప్ సెంటర్ సభ్యులు అని అనుకుందాం. మరి వేరే వేరే స్థలాలకు మనం వెళ్ళినప్పుడు క్రైస్తవులు కూడా 12 దాటిన తర్వాత వస్తారు. 10 గంటలకు ఎందుకు చెప్తున్నానంటే, 10 గంటలకు రిబ్బన్ కటింగ్ అవ్వాలా, కనీసం 10:30కైనా రిబ్బన్ కటింగ్ అవ్వాలా. గదుల్లోకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, గదుల్లో వాక్యం చదవాలి, ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. మరి కనీసం గంటలోపు టైం తీసుకుంటుంది కదండి. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకేంటండి? ఆరాధన జరగాలి. అందరము కలిసి ప్రభువుని ఆరాధించాలి. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, ఆ ఇంటి వారు చెప్పే సాక్ష్యం వినాలి. ఇంత కార్యక్రమం జరుగుతుంది. మరి చాలామంది క్రైస్తవులు వచ్చేటప్పటికి దగ్గరగా 1 గంట అయిపోద్ది కదా. ఇంకా వాళ్ళకి రిబ్బన్ కటింగ్ చూస్తారా? గదుల్లో ప్రార్థనలు వాళ్ళు చూస్తారా? బయట జరిగే ఆరాధన వాళ్ళు చూస్తారా? సాక్ష్యం వింటారా? ఇంచుమించు భోజనాల టైపుకి చేరుకుంటారు. ఆ చేరుకునే వాళ్ళు కూడా ఎలాగొస్తారో చెప్పండి? అదరా బెదరా వస్తారా?
కొంచెం ప్రాక్టికల్గా చెప్తున్నాను, మీరు మాత్రం ఇలా చేయకండి బాబు అని మీ కాళ్ళకి దండం పెట్టడానికి చెప్తున్నాను ఇవి. మరి 1 గంటకు వచ్చే పురుషులు అలాగ ఉంచండి, మా పురుషులు మంచోళ్ళని కాదు కానీ స్త్రీల గురించి చెప్పాలి. మనం సింపుల్గానే ఉంటాం, కానీ చాలామంది స్త్రీలు 1 గంట అయ్యేటప్పటికి లిప్స్టిక్లు వేసుకుని, మీరెవ్వరు లిప్స్టిక్లు వేసుకోవట్లేదు, స్తోత్రం, పట్టు చీరలు కట్టుకొని ఒళ్ళంతా దిగబోసుకొని పట్టు చీరలు దిగబోసుకుని, ఇంకా లిప్స్టిక్లు, కొంతమంది బొట్లు కూడా పెట్టుకుంటారేమో. ఇవన్నీ చేసుకునండి అంత టైం పడుతుంది అనమాట. లిప్స్టిక్ వేసుకునేటప్పటికి ఆ పట్టు చీర కట్టుకుని నిలుట ముందు కూర్చుని ఎన్ని చూసుకుని సిద్ధపడి వచ్చేటప్పటికి 1 గంట అవుతుందా? వాళ్ళకి ఏం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, ఆరాధన అక్కర్లేదు. మరి దిగబోసుకుని పొట్టు చీరలు కట్టుకుని లిప్స్టిక్లు వేసుకొని ఎందుకు వస్తున్నారు 1 గంటకి? వాళ్ళు సోకంతా మనుషులు చూడాలి. బాబోయ్ వీళ్ళంత గొప్పోళ్ళా, అయ్యి బాబీ వడ్డాణం ఎంత ఉంటుందో, ఈ బంగారం ఖరీదు ఎంత ఉంటుందో ఎవరు చూడాలా? వాళ్ళ సోకంతా మనుషులు చూడాలా, వాళ్ళ బంగారం అంతా మనుషులు చూడాలా, వాళ్ళ బడాయి అంతా మనుషులు చూడాలా. నా మాటలు మీరు అర్థం చేసుకోండి. లోకం చూడవలసింది మనసుకు మన బడాయి కాదు, మనలో దేవుని యొక్క రూపాన్ని చూడాలి, దేవుని ప్రేమను చూడాలి, దేవుని వెలుగును చూడాలి. స్తోత్రం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు విషయం, నిజంగా మనం ప్రభువులో ఉంటే కనబడేది లోకానికి ప్రభువే. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా మమ్మల్ని మీ సిలువ చాటున మరుగుపరచండి, మీ సిలువే లోకానికి కనబడాలా. స్తోత్రం. మేము ఎక్కడ ఉండాలా? వీ షుడ్ బి బిహైండ్ ద క్రాస్ అండ్ యూ షుడ్ బి సీన్ టు ద వరల్డ్. యూ షుడ్ బి ఎగ్జిబిటెడ్ టు ద వరల్డ్. నీవు లోకానికి కనబడాలి. స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, లోకానికి కనబడుతూ ఎవరు క్రీస్తును లోకానికి మనము చూపిస్తూ ప్రభువులో మన ముందుకు సాగిపోదాం. ఓకే, మనము ప్రభువులో ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే లోకానికి కనబడేది ప్రభు. గృహప్రవేశమైనా పెళ్ళైనా ఎక్కడికి వెళ్ళినా ప్రభు ప్రభు ప్రభు. నేను చెప్పాను కదా, రాజమండ్రిలో మా నాన్నగారు కొలిగ్ ఒక ఆయన, అంటే నాన్నగారి కంటే సీనియర్ పాస్టర్ గారు అయిన కేఆర్ డేవిడ్ గారు. మా నాన్నగారి పేరేమో కేఏ డేవిడ్ గారు. రాజమండ్రిలో వారేమో ఆ దినాలు ఇప్పుడు లేరు, వారెవరు, కేఆర్ డేవిడ్ గారు. మంచి రైటర్ అయిన, చాలా బుక్స్ రాశారు. వారు రాసినటువంటి బుక్స్లో ఒక బుక్ టైటిల్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, నేను నా ప్రభు, నేను నా ప్రభు. కాబట్టి మనం ప్రభువులో ఉన్నామా, ప్రభుతో ఉన్నామా, ప్రభుతో మనకి రిలేషన్ ఎలాగుంది, మన సహవాసం ఎలాగుంది, ఆ విషయాన్ని మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. స్తోత్ర. అది ఎలాగుంచండి. మరి నేను ప్రభువులో ఉన్నాను కదా, బైబిల్లో ఉన్నాను కదా, ఏమైనా భద్రత ఉందంటారా? ఏమైనా భద్రత అనేది ఉందా? ఇప్పుడు ఇది ఎలా పెట్టాను అనుకోండి, కొంచెం సేపటికి ఏమవుద్ది, గాలికి ఎగిరిపోద్ది. అంటే బయట దానికి ఏమీ లేదు, భద్రత లేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రభువులోకి వచ్చేసానో, ఫ్యాన్ ఎంత స్పీడ్గా తిరిగినా ఇది ఎగిరిపోద్దా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభువులో ఉండడం అంటే అర్థం ఏంటంటే ప్రభువులో మనకు సంపూర్ణమైన భద్రత. ప్రైజ్ ద లార్డ్. యోధా పత్రిక 1వ వచనం చదవండి త్వరగా. యోధా పత్రిక 1వ వచనం. అంకుల్ మరి అధ్యాయం చెప్పలేదేంటి అన్నట్లుగా చూస్తుంది అన్న వంక. యోధా పత్రికకి అధ్యాయాలు చెప్పనక్కర్లేదు. కారణం ఏంటంటే
ఓన్లీ 1 చాప్టర్ చదవండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఏంటంటే యేసుక్రీస్తునందు సెక్యూర్డ్, ప్రొటెక్టెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు భద్రత. అందుకే మనం పాడుకుంటున్నాం కదా, తండ్రి చేతిలో నేను ఉండగా అపహరింపలేరుగా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా. నిదురపోక నన్ను కాయును, నిదురపోక నన్ను కాయును. దినములన్నీ క్షేమమీయును, దినములన్నీ క్షేమమీయును. యేసు చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా. తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా. పేరు పెట్టి నన్ను పిలుచును, నిదురపోక నన్ను కాయును. నిదురపోక నన్ను కాయును. దినములన్నీ క్షేమమీయును, దినములన్నీ క్షేమమీయును. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. నడిచెదను ఆయన వెంటే, నడిచెదను ఆయన వెంటే. నిలిపి ఆయనపై నా గురి, నిలిపి ఆయనపై నా గురి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్ర. చిన్ని ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. మనం పుట్టింది మొదలుకొని, పెరిగింది మొదలుకొని, ఇక్కడ కొంతమందికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటి రకరకాల వయసుల్లో ఉన్నారు కదా. ఇంతవరకు మనం అసలు ఈ భూమి మీద మనం ప్రయాణం చేసామా లేదా? నేను చాలా ప్రయాణాలు చేశాను అయ్యా అన్న వారందరూ చేతులు పైకెత్తండి. నేను చాలా ప్రయాణాలు చేశాను అయ్యా అన్నవారు చేతులు పైకెత్తి. తెంగరుడేది అడుగుతుంటాడు, తెంగర ప్రశ్నలో అన్నట్టుగా చూడొద్దు నా వంక. మనమందరం ఏం చేసామని చెప్పండి? ఎన్ని ప్రయాణాలు? అమ్మో, ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు మనం అటు ఇటు అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాం. అయితే ప్రభు బిడ్డలారా, ఈ వయసు వచ్చే వరకు మనం ఆలోచన చేస్తే ఈ ప్రయాణాల్లో ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, కారు కావచ్చు, బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ప్రయాణాలు చేస్తూ ఉండగా మనకంటే బలవంతులు, మనకంటే గనులు, మనకంటే ధనవంతులు, మనకంటే లోకములో గొప్పవారు అనబడిన వారు కీడుకు గురైపోతున్నారా లేదా? ప్రమాదాలకు గురైపోతున్నారా లేదా? ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా లేదా? మరి మనం అవన్నీ తప్పించుకొని క్షేమముగా ఉన్నాం. స్తోత్రం. ఎందుకంటే మన హ్యాండ్ బ్యాగ్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, అందుకు మనం కాపాడబడ్డాం కదా. మన ఒంటి మీద ఉన్న బంగారమా మనకు భద్రత ఇచ్చింది? మన చదువా, బీటెక్లో, ఎంటెక్లో, పిహెచ్డీలు ఇవా మనకి ఇచ్చిన మనకు కాపుదల? కానే కాదు. స్తోత్రం. మనం ఎవరిలో ఉన్నామని చెప్పండి?
ఇదే చక్కని వాక్యం ఇది. యెషయా 49:16, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట అండి ఇది. యెషయా 49:16. మనము ప్రభు యొక్క అరచేతిలో ఎలాగొన్నమాట? చెక్కబడ్డం అంటే అర్థం ఏంటంటే, చెక్కబడ్డం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో కార్వ్డ్ అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ పెన్నుతో రాసుకున్నాం అనుకోండి, కడుక్కుంటే పోద్ది. పెయింట్తో రాసుకున్నాం అనుకోండి, కడుక్కుంటే పోద్ది. ఏ రంగుతో ఏ సిరాతో రాసుకున్నా కడుక్కుంటే పోద్ది. కానీ చెక్కడం అంటే ఏంటండి? అది చెక్కే కానీ ఎనువే కానీ ఏదైనా చెక్కినప్పుడు తుడిస్తే పోతుందా? కడిగితే పోతుందా? బట్టతో తుడిస్తే ఎరేజర్తో తుడిస్తే పోతుందా? పోదు. ప్రభు అంటాడు, నా అరచేతుల మీద నిన్ను రాసుకున్నాను అనడం లేదు. మరేంటంట? చెక్కి ఉన్నాను అంటే దేవుడు మనం చెక్కుకోవడం అంటే అర్థం ఏంటంటే చెక్కు చెదరము. స్తోత్ర. ప్రభు మన అరచేతిలో చెక్కుకున్నాడంటే చెక్కు చెదరపోము. ప్రైజ్ ద లార్డ్. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, మరి జ్వరాలు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనము చెక్కు చెదరము. స్తోత్ర. మనం ఎక్కడున్నాము చెప్పండి? ఆయన అరచేతిలో ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభు బిడ్డలారా, డబ్బున్న వారికి భద్రత లేదు, బిల్డింగ్స్ ఉన్న వారికి భద్రత లేదు, పదవులు ఉన్న వారికి భద్రత లేదు, లోకములో ఎంతో ఉన్న వారికి భద్రత లేదు. కానీ మనము క్షేమముగా ఉన్నాం. అలాగే మన ప్రయాణాలు ఎంతవరకు మనము కాపాడబడ్డాము, అలాగే అనేకమైన వ్యాధులు వచ్చాయి, అనేకమైన బలహీనతలు వచ్చాయి. అలాగే ఇంకొక చిన్న ప్రశ్న, అయ్యా ఇంతవరకు నా శరీరంలో చాలా బలహీనతలు వచ్చాయి అయ్యా, ఆపరేషన్స్ జరిగాయి అయ్యా, ఆపరేషన్ జరగకపోయినా చాలా బలహీనతలు నాకు వచ్చాయ్యా అన్నవారు కూడా చేతులు పైకెత్తండి. అయితే మరి లోకంలో చాలామంది వ్యాధులకు గురై చనిపోతున్నారా లేదా? వ్యాధులకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా లేదా? పోగొట్టుకుంటున్నారు కదా. మరి ఎన్ని వ్యాధులు, ఇన్ని బలహీనతలు వచ్చినా స్తోత్ర, మనము క్షేమముగా ఉన్నాం, సురక్షితముగా ఉన్నాం. స్తోత్ర. ఏంటి భద్రత? ఎవరిలో మనకు భద్రత? ప్రభులో మనకు భద్రత. లాంగ్ బ్యాక్ మీకు జ్ఞాపకం ఉండి ఉండదు అనుకుంటా, నేను కీర్తనలలో అనుకుంటా, కీర్తన గ్రంథంలో ప్రభు ఎవరిని కాపాడుతాడో 7 విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఎవరిని కాపాడుతాడో ప్రభు కాపుదల ఎవరికో 7 విషయాలు చెప్పడం జరిగింది. స్తోత్రం. కాబట్టి ఏది ఏమైనా 91వ కీర్తన 1వ వచనం చూడకుండా చెప్పండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, మహోన్నతుని చాటున భద్రత, క్షేమము. ప్రైజ్ ద లార్డ్. మనం బయటికి వెళ్ళి ప్రతిసారి మా బిడ్డలు ఎప్పుడైనా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా ప్రయాణం చేస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేయమన్నప్పుడు నేను తరచుగా నిన్న మిన్ను షారోన్లు మరి బయలుదేరి వెళ్ళారు కదండి. వైజాగ్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లో వారిని మరి డ్రాప్ చేసి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చి రావడం జరిగింది. ఇంట్లో ప్రార్థన చేశా. 21వ కీర్తన చదివించారు. 21వ కీర్తన చదివించి ప్రార్థన చేశా. కొన్నిసార్లు 91వ కీర్తన చదివిస్తా. కాబట్టి ఇలాంటి కీర్తనలు మనం చదివినప్పుడు ప్రభులో భద్రత. కాబట్టి అడుగడుగున అనుక్షణము ప్రభు, నీ కాపుదల నాకు కావాలయ్యా, నీ భద్రత నాకు కావాలయ్యా. ఏదో నాకు జ్ఞానం ఉంది, నాకు బైక్ బాగా వచ్చు, నాకు డ్రైవింగ్ బాగా వచ్చు అని విర్రవీగకూడదు. అనుభవం కాదు మనకు కావాల్సింది, జ్ఞానం కాదు మనకు కావాల్సింది, మన తెలివితేటలు కాదు. అర్థమైందా? ప్రభు యొక్క దీన హృదయముతో స్తోత్రం ప్రభువుకి సమర్పించుకొని, ప్రభు పాదాలకు, ప్రభు చేతులకు మనం సమర్పించుకొని క్షేమాన్ని మనం అనుభవిస్తూ ప్రభువులో మనం అందరము ముందుకు సాగిపోదాం. స్తోత్రం. ప్రభువులో ఉండే అనుభవం. మరొక మాట చెప్పి నేను ముగిస్తా. యేసయ్యకు ప్రభుతో సహవాసం, మనకు ప్రభుతో, యేసయ్యకు తండ్రితో సహవాసం, మనకు ప్రభుతో సహవాసం, తర్వాత ఒకరితో ఒకరికి
సహవాసం. హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయత. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఒకరి పట్ల ఒకరికి అసూయ, ద్వేషం, కక్ష, వాళ్ళంటే ఇష్టం ఉండదు, వీళ్ళంటే ఇష్టం ఉండదు, చాలా బలహీనమైన స్వభావాలతో ఉంటారు. ఇంకొకరిని పట్టించుకోరు. కొంతమంది అనుకుంటారు అది క్రైస్తవ ప్రేమ కాదండి, దేవుని ప్రేమ కాదండి. కొంతమంది ఏదో భక్తి చేస్తూ, ఏదో ప్రార్థన చేస్తూ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నాకంటే ప్రార్థన ఎవరికి ఉంది, నాకంటే భక్తి ఎవరికి ఉంది, నాకంటే సమర్పణ ఎవరికి ఉంది అని అనుకుని ప్రక్క వారిని అస్సలు లెక్క చేయరండి. వాళ్ళ గురించి లోకాసు వార్త 19:9 ప్రభు అన్నాడు. 10:19 10:9 అనుకుంటా. లోకాసు వార్త 10:9 కదా. తామే నీతిమంతులం అనుకొని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానం ప్రభు చెప్పాడట. ఏంటంట? కొంతమంది నీతిమంతులుగా ఉండాలా వద్దా? చెప్పండి. మనము ప్రభు దృష్టికి నీతిమంతులముగా ఉండాలా వద్దా? శాంతమ్మ గారు చెప్పండి. ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. కానీ ఎలాంటి నీతిమంతులమై ఉండాలో బైబిల్లో చాలా క్లియర్గా మనం చూస్తాం. అయితే కొంతమంది మేము నీతిమంతులము అనుకుంటారు. కానీ ఎలాంటి నీతిమంతులు అంటే వాళ్ళు తామే నీతిమంతులమని. ఏంటంట? చదవండి ఒకసారి. 10:9 కదా. లోకాసు వార్త 10:9 త్వరగా చదవండి. లోకాసు వార్త 10:9. తప్ప చదవండి. కాదు 18:9 ఏమో చూడండి. తామే నీతిమంతులు. ఆగండి. తెలుగులో ఏమని ఉందండి? తాము కూడా అనుందా? తాము అనుందా? తాము కూడా అనుందా? తామే. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓన్లీ వై. మేము మాత్రమే నీతిమంతులం, మేము మాత్రమే ప్రార్థనా పరులం, మేము మాత్రమే ప్రభును వెంబడించేవారు, మేము మాత్రమే దేవుని ప్రజలం. మేమే, తామే. మళ్ళా చదవండి. తామే నీతిమంతులం అనుకోని. ఈ విషయం తెలుసా? చాలామంది ప్రార్థన చేస్తారు, భక్తి చేస్తారు, కానీ వారికంటే ఎక్కువ ప్రార్థన చేసేవారు ఉండారనే సంగతి వారు ఎరుగరు. వారికంటే ఎక్కువగా బైబిల్ ధ్యానం చేసేవారు ఉండారని, వారికంటే యోగ్యులు లోకంలో ఉన్నారని వారికి తెలియదు. మేమే నీతిమంతులం అనుకుంటారట. ఎవరైనా రోజుకు 3 గంటలు ప్రార్థన చేసుకునేవారు ఉంటే మంచిదా కాదా? ఎన్ని గంటలు మీరు ఉన్నారు? నేను అనుకుంటా రోజుకు 3 గంటలు ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు, 4 గంటలు ప్రార్థన చేసుకునేవారే ఉన్నారు. సరేనండి, ఎవరైనా రోజుకు 4-5 గంటలు ప్రార్థన చేసుకునేవారు ఉంటే చాలా సంతోషం. మరి రోజుకు 4-5 గంటలు ప్రార్థన చేసుకునే వారు ఏమనుకోకూడదు? నేను మాత్రమే ప్రార్థన వీరుణ్ణి, వీరురాలను అని అనుకోవడం కాదు. 7 గంటల ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, 10 గంటలు ప్రార్థన చేసేవారు ఉన్నారు. బెంగళూరులో ఒక గొప్ప దైవజనుడు ఉన్నారండి. ఆయన ఒకసారి చూసాను, నా ఏజ్ అయింది, నా వయసే. ఆయన పేరు ఎస్ఆర్ మనోహర్ గారు. ఆ మధ్య ఎప్పుడు రాజమండ్రి సెయింట్ పాల్స్ చర్చ్ గ్రౌండ్స్లో మరి మీటింగ్లు జరిగితే అక్కడ వారిని చూచాము, వారి యొక్క ప్రసంగాన్ని మేము విన్నామన్నమాట. వారండి రోజుకు 14 గంటలు ప్రేయర్లో ఉంటారంట. అంటే ఇంటి దగ్గర ఉంటే, ఒకవేళ ప్రయాణాలు వేరే సేవా కార్యక్రమాలు ఉంటే అది వేరే సంగతి, కానీ ఇంటిలో ఉంటే మాత్రం రోజుకి 14 గంటలు ప్రార్థనలో ఉంటారట. మరి రోజుకి 2-3 గంటలు ప్రార్థన చేసుకునే వారితో పోల్చుకుంటే ఈ భక్తులు ఎంత గొప్పవారండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పాలియాంగిచో గారు రోజుకి 5 గంటలు 7 గంటలు అలా ప్రార్థన గడుపుతారట. ఏమండి, ఎవరైనా బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 10 సార్లు చదివిన తర్వాత నేనే గొప్ప అనుకోవచ్చా? బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన వరకు 10 సార్లు 15 సార్లు చదువుకొని నేనే గొప్ప అనుకోవచ్చా?
లేదు. ఇక్కడే కాకినాడ అంటే కాకినాడలో ఒక కానిస్టేబుల్ గారు అంట ఆయన ఇప్పటికీ 350 సార్లు చదవడంట బైబిల్. ఒక కానిస్టేబుల్, ఏదో పేరు చెప్పారని మర్చిపోయాను. ఎన్నిసార్లు అండి? గట్టిగా చెప్పండి. మనం చదవపోయినా కనీసం ఆ మాట అయినా చెప్పండి. 350 సార్లు చదివాడట. ఇంకో విషయం చెప్పమంటారా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతాడంటే అయినా 100 అధ్యాయాలు చదువుతాడంట. మరి ఎలా సాధ్యమవుతుందో నాకు తెలియదండి. రోజుకు 100 అధ్యాయాలు. ఇక్కడికి వచ్చిన సేవకులే చెప్పారు, పాస్టర్ రాజు గారు. రోజుకు 100 అధ్యాయాలు ఇప్పటికైనా 350 సార్లు చదివారట. మరి ఒక 10-15 సార్లు చదివిన వాళ్ళు ఏమనుకోవాలా? అంత గొప్పోళ్ళు కూడా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసుకుంటూ, ఎన్ని అధ్యాయాలు చదువుతూ, ఎంత భక్తిగా ఉన్నా మనకంటే ప్రార్థించేవారు, విశ్వాస వీరులు ఉన్నారు అని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒకరు 1,00,000 రూపాయలు ఇచ్చేసండి, ఆ గుడికో లేకపోతే దేనికో 1,00,000 రూపాయలు ఇచ్చేసండి, నాకంటే గొప్పోళ్ళు ఉన్నారా, నాకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అని అనుకుంటే అది అబద్ధం. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇచ్చి నాకంటే ఎక్కువ ఎవరిస్తారు అసలు అని అనుకుంటే పొరపాటు. నీవు 1,00,000 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ, 2 లక్షలు ఇచ్చి ఉండొచ్చు కానీ, కోట్లు కోట్లు ఇస్తున్న వారు ఉన్నారు లోకంలో. కోట్లు కోట్లు దేవునికి ఇస్తున్న వారు ఉన్నారు. మొత్తం అమ్మేసి దేవునికి ఇస్తున్న వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మన భక్తి ఎక్కడ ఉంది, మన విశ్వాసం ఎలాగుంది అని మనము ఆలోచించు. ఇంతకీ ఏంటంటే తామే నీతిమంతులం అనుకుని ఇంకా తమ్మును ఏంటంట, తమ్మును మాత్రమే నమ్ముకుంటారట. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి, ఇంకెవళ్ళ ప్రార్థన నమ్మరు. తమ్మును మాత్రమే నమ్ముకొని ఈ నీతిమంతులు ఎలాంటి వాళ్ళు అంటే, 3వ భయంకరమైన విషయం ఏంటంటే ఇతరులను, అయ్యో బాబోయ్, తామే నీతిమంతులు అనుకుంటారు, తమ్మును మాత్రమే నమ్ముకుంటారు, ఇతరులను తృణీకరిస్తూ ఉంటారు. తృణీకరించడం అంటే బూతులు తిట్టేక్కర్లేదు. తృణీకరించడం అంటే ప్రక్కవారిని పట్టించుకోకపోవడం, ప్రక్కవారికి ప్రైజ్ లాడ్ చెప్పకపోవడం, ప్రక్కవారితో ప్రేమతో మాట్లాడకపోవడం. నేను కొన్నిసార్లు పలకరించుకోండి, వెళ్ళిపోయేటప్పుడు పలకరించుకోండి అని చెప్తానా? నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. అస్సలు నా మాటలు లెక్క చేయరండి, అస్సలు నా మాటలు లెక్క చేయరండి. ఆమె నన్ను వెంటనే దులిపేసుకుని పరిగెట్టేస్తారు. అంతే, దులిపేసుకోవడం, పరిగెట్టేయడం అండి. ఎందుకంటే వీళ్ళందరూ నీచులు, భ్రష్టులు, వీళ్ళందరూ. తప్పు. యేసు ప్రభువే ఇతరులతో కలిసి భోంచేశాడా లేదా? చివరికి ఎవరితో కలిసి భోంచేశాడు ఆయన? సొంకరులతోనూ పాపులతోనూ కలిసి భోంచేశాడు. అసలు ప్రభుకి సెపరేట్గా పెట్టమంటే పెడతారా పెట్టరా? సపరేట్గా పెట్టమంటే పెడతారా పెట్టరా? మీరు చాలామంది మీ గృహాల్లో భోంచేస్తాం కదండి, మీరందరూ మాకు భోజనాలు పెట్టారా? కొంతమంది మాకు ఇంకా భోజనాలు పెట్టలేదు. ఒక్క పూట 2 మెతుకులు పెట్టలేదండి మాకు. చెప్పాలి మరి, ఎలాంటి చెప్పాలా? ఒక్క పూట 2 మెతుకులు పెట్టలేదు మాకు. సంవత్సరాల తరబడి కాదండి బాబు, నేను పుట్టింది మొదలుకొని, అంటే అంబాజీపేటలో పుట్టింది మొదలుకొని. అంబాజీపేట పుట్టడం అంటే నేను పుట్టింది గంటలో, అంబాజీపేట వచ్చింది మొదలుకొని ఈ రోజు వరకు పొరపాటున కూడా ఒక్క పూట 2 మెతుకులు పెట్టలేదు మాకు. దైవ సేవకులు, ప్రార్థన చేస్తున్న వాళ్ళం, కన్నీరు కారుస్తున్న వాళ్ళం. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, కొంతమంది తరచుగా అయ్యా ఒక డేట్ మాకేవ్వండి అయ్యా, ఒక పూట మాకేవ్వండి అయ్యా, మా ఇంట్లో భోజనం చేయాలయ్యా, మేము గొడవ పెడతాం బాబు, మాకు టైం లేదు, చాలా కార్యక్రమాలు, మాకు టైం లేదు, ఒక పూట ఒక రోజు అంతా మీతో ఉండడానికి అని అంటూ ఉంటాం. సరే, ఏది ఏమైనా ప్రభువు సరే, కొన్నిసార్లు మీటింగ్స్ లేకపోతే వేరే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మమ్మల్ని సపరేట్గా తీసుకుని ఇంట్లో భోజనం పెడతా ఉంటారు. టేబుల్ వేసి పెద్ద హడావుడి చేస్తూ ఉంటారు. నేను అడుగుతాను, బాబా అందరితో కలిసి భోజనం చేస్తామంటే వాళ్ళు మాకు ఒప్పుకోరు అన్నమాట. ఏది ఏమైనా యేసు ప్రభు
ఆయన అంత గొప్ప దేవుడై ఉండి, ప్రభువులకు ప్రభు అయి ఉండి, ఏమండి ఎవరితో కలిసి భోంచేశాడట? బయట అందరూ భోంచేస్తూ ఉంటే ఆ పంక్తిలో ప్రభు కూర్చునేవాడట. పైగా వాళ్ళు ఎవరో సొంకరులు పాపులు, సొంకరులు పాపులు. స్తోత్రం. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, పనికిమాలిన మనం బెట్టు చేస్తాం. పనికిమాలిన మనకు గీరెక్కువ, పనికిమాలిన మనకు గీరెక్కువ, గర్వం ఎక్కువ. కానీ ప్రభు దీనుడై పాపులతో కలిసి భోజనం చేసినట్లుగా మనము చూస్తాం. స్తోత్రం. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభు బిడ్డలారా, మనము ఇతరులతో కలిసి, అంటే వారి పాపంలో కలిసిపోమని కాదు, వారు చేసే పాపపు క్రియల్లో కలిసిపోవడం కాదు, వారితో సహవాసం చేయాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి, వారిని పలకరించాలి. స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, అలాంటి అనుభవం మనకు ఉండాలని నేను మీకు తెలియపరుస్తున్నా. మరొక విషయం చెప్పేస్తా. అదేంటంటే, మనం ఒకరితో మనం ప్రభుతో ఏకమై ఉండాలి కదా, ప్రభుతో సహవాసం చేయాలి కదా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రభు ఎక్కడున్నాడు? దేవుని యొక్క సింహాసనం ఎక్కడుంది? ఆత్మలో ప్రభు మన మధ్యలో ఉన్న ప్రభు సింహాసనం ఎక్కడుందండి? చెప్పాలి. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశ మహాకాశాలు కూడా ఆయన పట్టజాలమని లేఖనాల్లో మనం చదువుతున్నాం. అయితే గమనించిన ప్రభు బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు కదా. మనమేమో 22 కీర్తన 6వ వచనం, యోబు 25 అధ్యాయంలో మరొక చోట పురుగుల ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏముందంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించుచున్నవాడు, అమరత్వము కలిగిన వాడు, అన్అప్రోచబుల్ లైట్ అనమాట. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ అన్అప్రోచబుల్ లైట్. సమీపించరాని తేజస్సులో ప్రభు నివసిస్తున్నాడు. ఎవడో ఆయనతో సహవాసం చేయగలడండి? ఎవడు ఆయనతో నడవగలడండి? ఎవడు ఆయన సమీపించగలడండి? అయితే మన ప్రభు ఎంత గొప్పవాడు అంటే, ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయనతో మాట్లాడుకునే అవకాశం ఆయన మనకిచ్చాడు. వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో నడుస్తూ, ఆయనతో ముచ్చట్లు వేసుకుంటూ, ఆయనతో సంభాషిస్తూ, ఆయనతో మనము ఏకాంతంగా సహవాసం చేసే ఆ ధన్యత, అవకాశం ప్రభు మనకిచ్చాడు. స్తోత్రం. జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు. కనీసం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం మనకు దొరుకుతుందా? నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని. కనీసం ఎప్పుడైనా ఫోన్ చేసి, హలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మీకు ప్రార్థన చేస్తున్నామయ్యా అని చెప్పే అవకాశం మనకు దొరుకుతుందా? ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. వారు ఉన్నతమైన వారు కాబట్టి వారు మనకందరూ, వారు మనకు దొరకరు. మన ఇల్లు ఎక్కడో, మన వాకులు ఎక్కడో, మన అడ్రస్సు వారికి ఏమీ తెలియదండి. అధికారులు అంతే, వారు ఏదో చేస్తూ ఉంటారు. అయితే ప్రభు బిడ్డలారా, మన ప్రభు
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సార్వభౌమాధికారి, ఏకఛత్రాధిపతి, మహోన్నతుడు, మహాగణుడు. ఎంత గొప్ప దేవుడైనా అద్భుతం ఏంటంటే ఎంత గొప్ప దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడుకునే అవకాశం మనకుంది. వ్యక్తిగతంగా ఆయన దర్శించి ఆయనతో నడిచేటువంటి భాగ్యం ప్రభు మనకిచ్చారు. ఓకే, సింపుల్గా చెప్తున్నా, మిగతా విషయాలు రేపు చెప్తానులేండి. ప్రభుతో మనము ఏ విధముగా ఐక్యత కలిగి ఉండగలము? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ యూనిటీ విత్ ద లార్డ్? రేపు చెప్తాను విషయాలు. రెఫరెన్స్ నేను చెప్తాను, ఆ పోర్షన్ కొంచెం చదువుకొని స్టడీ చేసిరండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి ఒక 10 వచనాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి ఒక 10 వచనాలు. యూనిటీ విత్ క్రైస్ట్, యూనిటీ విత్ ద లార్డ్ అని అక్కడ మనం చదువుతాం. ప్రభుతో ఐక్యము అని అక్కడ పౌలు భక్తుడు వ్రాస్తాడనమాట. ఒక 4 అనుభవాలు అక్కడ ఉన్నాయి. రేపు ధ్యానం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇట్టి సహవాసం, ఇట్టి ఐక్యత ప్రభుతో కలిగి ఉండే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నేను యేసయ్యతో వ్యక్తిగతమైన ఐక్యత కలిగి ఉండాలి, ప్రభుతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి అని ఆశిస్తున్న వారి చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సిలువ ధ్యాన కూడికలలో ప్రభువా మేము అలసిపోకుండా, మా నడక ఆగిపోకుండా, ప్రభువా మేము సొమ్మసిల్లిపోకుండా, అయ్యా మా పరుగు ఆగిపోకుండా మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవా, మమ్మల్ని పరుగు పెట్టిస్తూ ఉన్న దేవా, రెక్కలు చాపి పైకి ఎగురుటకు కృప చూపుతున్న దేవా, దినదినము నూతన శక్తిని బలమును ఇస్తున్న దేవా, అయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన 36 దినాలు నీతో గడిపే నాయన గొప్ప ధన్యకరమైన జీవితాలు మా సంఘానికి, మా దీన సంఘానికి అయ్యా మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. మేమెంత అలసిపోయినా అయ్యా 36వ రాత్రి కూడా నీ సన్నిధిలో కనబడే ధన్యత నాకు ఇచ్చావు తండ్రి. నా శరీరము ఎంత విస్తారముగా అలసిపోయినా నీతో గడపడానికి ధన్యత ఇచ్చావు. మా ఒక్కొక్కరికి కూడా అదే అనుభవం ఇచ్చావు. శరీరం మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంది అనేక సార్లు. శరీర రుగ్మతలు, శరీర బలహీనతలు, మనసు యొక్క అయా శ్రమ ఇవన్నీ మమ్మల్ని లాగుతూ ఉన్నా మేము మాత్రము నీలో ఆగిపోక సాగిపోవడానికి కృపనిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. ఎందుకంటే నీలో మేము ఉన్నాం, మాలో నీవు ఉన్నావు. ఎస్ లార్డ్, ఇది మా స్వంత శక్తి కాదు. మా స్వంత శక్తి అయితే మంచాల మీద పడుకోవాలయ్యా. మా స్వంత బలము కాదయ్యా, మా మానసికమైన బలము కాదయ్యా, మా శారీరకమైన బలము కాదయ్యా, ఆత్మ సంబంధమైన బలము కూడా కాదయ్యా. కేవలము కృప, 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 కృప మాత్రమే మమ్మల్ని ప్రతిరోజు నీలో నడిపిస్తుందయ్యా. ఎందుకంటే నీలో మేమున్నాము, మాలో మీరున్నారు దేవా నీకు స్తోత్రం. నీలో మేమున్నాము, మాకు భద్రత యేసయ్యా. మేము చెక్కు చెదిరిపోము. శ్రమలకు, కష్టాలకు, కన్నీళ్లకు, సమస్యలకు, ఎన్నో మానసికమైన వ్యధలకు, ఎన్నో అనుమానాలు, ఎన్నో చింతలు మా జీవితాన్ని పట్టి పీడిస్తున్నా, ఎన్నో బెంగలు, ఎన్నో చింతలు అయ్యా, అయినా నీ కృపలో మేమున్నాం, నీలో మేమున్నాము. చూడుము, నార చేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. ఎస్ ప్రభువా, చేతుల మీద రంగులతో నువ్వు పూసుకోలేదు, రాసుకోలేదు మమ్మల్ని తండ్రి. నీవు చెక్కుకున్నావు. చెక్కడం అంటే సామాన్యమైన పని కాదయ్యా. కల్వరిలో ఆ బలమైన మేకులతో నన్ను చెక్కుకున్నావు, మమ్మల్ని చెక్కుకున్నావు. అందుకే ఆ చెక్కుకున్నటువంటి ఆ యొక్క గాయాలు కనబడుతూనే ఉన్నాయి, అవి మాసిపోలేదు. నీ చేతులలో నేనున్నాను, నీ చేతులలో మా దీన సంఘము ఉన్నది. రక్షణ పొంది, బాప్తీసం పొంది నీ సన్నిధిలో నాటబడిన ప్రతి బిడ్డ నీ చేతులలో ఉన్నారయ్యా. నేను నీ చేతులలో ఉన్నానయ్యా.
నీ చేతులలో నుండి, మీ చేతులలో నుండి మమ్మల్ని ప్రభువా దొంగిలించగలిగిన వాడెవడు? మమ్మల్ని ఎవడు దొంగిలించగలడు దేవా? క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎవడు ఎడబాపగలడు? శ్రమ, కష్టమా, నింద, వ్యాధ, బాధ, చివరకు మరణాపాయమైన నీ ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయలేదు. నీ చేతులలో నుండి చెక్కబడిన నన్ను మమ్మల్ని వేరు చేయలేదయ్యా. మీ అత్యంత కల్వరి ప్రేమకై, సిలువ ప్రేమకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీతో మేమున్నాము దేవా. అవును, ఈ లోకములో ఘనులైన వారు ఎంతోమంది మహామహులు, మహాఘనులు ఉన్నారు లోకములో మాత్రమే ఘనులు. వారితో మేము ఒక్కసారి కలిసే అవకాశం మాకు రాదు. మా జీవిత కాలంలో వారితో కలిసి మాట్లాడే అవకాశం రాదు మాకు. ఘనులెవ్వరు ఈ లోకంలో ఉన్న వారితో మేము నాయన ముచ్చటించే అవకాశం దొరకదు. కానీ వీరందరినీ అధిగమించినటువంటి ఘనుడవు, మహోన్నతుడవు, మహాఘనుడవు, సర్వోన్నతుడవు, నోటి మాటతో సమస్తము చేసిన సృష్టికర్తవు, సమస్తము చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడువు, అనంత జ్ఞాని అయిన దేవుడువు, మహావివేకి అయిన దేవుడవు తండ్రి, సజీవుడవైన దేవుడవు నాయన. ఓ జయశీలుడవైన దేవుడవు, ఎలోహిం బలవంతుడైన దేవుడవు. ఇంత గొప్ప దేవుని మేము తండ్రిగా కలిగి ఉన్నాము. అందుకే మేము ధన్యులము దేవా. తండ్రి, నీవు నాకు తండ్రిగా ఉన్నావు, స్తోత్రాలయ్యా. మాకు తండ్రిగా ఉన్నావు, మీకు స్తోత్రాలయ్యా. బిడ్డలు మేము తండ్రితో ప్రతిరోజు ముచ్చటించుకునే ధన్యత, నీతో డైరెక్ట్ కాంటాక్ట్ మాకు ఇచ్చావు. ఎవ్వరు మధ్యవర్తులు మాకు అక్కర్లేదు. నీ సన్నిధిలో మోకరించి నీతో సహవాసం చేసినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో నీ వైపు కన్నులెత్తి చూచినప్పుడు నీవు మాతో మాట్లాడుచున్నావు. మా ఆత్మలను బలపరుస్తున్నావు. అంత గొప్ప దేవుడవైన నీతో మాకు ఇచ్చినటువంటి ఈ సన్నిహిత సంబంధముకై స్తోత్రం. అందుకే లోకములో ఉన్న ప్రజలందరికంటే మేము ధన్యులమయ్యా. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మేము ధన్యులమేసయ్యా. మాకు చాలు ఈ ధన్యత. కాబట్టి ఎప్పటికీ నీ సహవాసము నుండి మేము మా దీన సంఘము విడిపోకుండా కాపాడు. ఎల్లవేళలా నీతో సహవాసం చేస్తూ నీలో నిలిచియుండి మేము ఫలించటకు సహాయం ఇచ్చే. ఈరోజు శిలువ ధ్యానకుడికి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు వందనాలు. తోడుకొచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. అలసిన శరీరాలతో, దేహాలతో ప్రభువా పగలంతా వారి పనిలో నిమగ్నం అయిపోయినా ప్రతి రాత్రి నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయక శ్రద్ధగా శరీరాన్ని నలగొట్టుకుని శరీరాన్ని జయించొస్తున్న మా ప్రియ బిడ్డలు, దూరం నుండి వస్తున్న బిడ్డలకై స్తోత్రాలు. తగిన దీవెనలు, ఆశీర్వాదాలు బిడ్డలకు అనుగ్రహించండి. వారి గృహాలకు అందరూ వెళ్తుండగా నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమంగా తీసుకొని వెళ్ళండి. మరలా మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా రేపటి రాత్రి కూడికలోకి తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాను. రేపు నా కుమారుడు ప్రభు మాథ్యూ బాబును బట్టి స్తోత్రాలు. ఆయనకిచ్చిన రక్షణ, ఆయనకిచ్చిన మారు మనసు అనుభవం, ఆయనకిచ్చిన బాప్తిస్మ అనుభవం, ఆయనకిచ్చిన పరిశుద్ధాత్మాభిషేక అనుభవం, ఆయనకిచ్చిన సేవా అనుభవంకై స్తోత్రాలు, సమర్పణకై స్తోత్రాలు. త్యాగముతో తన చదువు సమస్తము నీకు అప్పగించి 2 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా దిగ్విజయంగా, శారీరకంగా ఎంతో బలహీనుడు ప్రభు, ఆర్థరైటిస్తో బాధపడే బిడ్డ, తరచుగా ఇన్ఫెక్షన్స్ గురయ్యే బిడ్డ, బలహీనుడు అయినా ఆ బిడ్డ ప్రభు 2 సంవత్సరాలు ఎంతో విజయోత్సాహంతో ఆ BTH బైబిల్ కోర్సెస్ కంప్లీట్ చేసుకోవడానికి ఒక మంచి ఆత్మపూనుల చేతిలో గొప్ప బైబిల్ కాలేజీలో ఆ బిడ్డ ప్రభు పూర్తి చేసుకోవడానికి కృపించారు. ఆ బిడ్డకి వారందరికీ బిడ్డ పట్ల కనికరము, ప్రేమ ఇచ్చావు. ఆశీర్వాదకరంగా కంప్లీట్ చేసుకున్నాడు. రేపటి దినమందు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా జరిగింది. మా ప్రియబిడ్డను అభిషేకించు. ఆయన పట్ల నీ సంపూర్ణ ఉద్దేశాలు, ఆయనలో నీ సంపూర్ణ చిత్తాలు, తల్లి చిత్తము, తండ్రి చిత్తము, ఆత్మీయ తల్లిదండ్రుల చిత్తము, ఆ బిడ్డ చిత్తము కాదు, నీ సంపూర్ణ చిత్త ప్రకారం నీ కొరకు ఘనమైన పరిచర్య గడ్డు దినాల్లో, రాబో దినాల్లో నీ కొరకు చేయుట కృపనివ్వండి. రేపు గ్రాడ్యుయేషన్ ఆశీర్వాదకరంగా జరిగించండి. బాబుతో పాటు గ్రాడ్యుయేషన్ పొందుతున్న ప్రతి వారికి తోడుగా ఉండండి. ఆ కార్యక్రమంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి. రేపు రాత్రి మరలా సిలువ ధ్యాన కొడుకులో మేమందరం కలుసుకుని స్తుతించిన కృపనిమ్మని మమ్మల్ని అందరినీ హస్తాలుగా అప్పగించుకోండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన
యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం ఎవరైతే నేను నా ప్రభువులో ఉండాలి చెక్కు చెదరకని ఆశపడుతున్నారో అట్టి వారికి ప్రభు రాక పర్యంతము తోడయ్యుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమె యేసు రక్తమే సిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగా. శ్రేయస్సు రక్తమే. ఆమె. మళ్ళీ అందరూ షేక్ హ్యాండ్స్ తీసుకుని వెళ్ళండి.